ఉందే శంభు ఉమాపతిం సురగురుం ఉందే జగత్కారణం ఉందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, లలితా భక్తులారా, పౌర్ణమి అటు ఇటు చేరుకొచ్చాము. 14, 15 రెండు చిన్నవి. నిజంగా 14 చతుర్దశి మునిగిపోయింది. ఈరోజు త్రయోదశి, చతుర్దశి రేపు మునిగిపోయి ఈరోజు రేపు పౌర్ణమి వస్తుంది. అందుకని ఔచిత్యంగా ఉంటుంది. పౌర్ణమి వరకు 15 రోజులు చెప్పినట్టు అవుతుంది. అందుకని 14, 15 చిన్నవి కాబట్టి చెప్తూ ఉన్నా. మీకు తెలుసు, వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తూ ఉన్నాడు. ఈరోజు గోవృషభ కళ్యాణాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. పూర్వము సీతమ్మ అని ఆవుని ఇడిచిపెట్టేవారు. అది బాగా మేసి దృఢపడేది. అలాగనే ఆంబోతుకోడిగా విడిచిపెట్టేవారు. ఈ విధంగా ఆ రెండింటికి పెళ్లి చేస్తే కలిగినటువంటి వృషభ రాజాలు ఉన్నాయే, వ్యవసాయానికి కాదు కదా, బండలు ఈడ్చకూడదు అంటారే, అలా దృఢంగా వచ్చేవి. దాని గురించి చెప్తున్నాడు. కార్తీక మాసాన కడుభక్తి తోడుత వృషభ ధేనువులకు పెళ్లి చేసి ఆమలక ఫలాల అర్థిదానంబిచ్చి హరిహరాదుల నెమ్మి నర్చజేసి పౌర్ణమాశ్చలం పూర్ణమౌ ఉపవాస నియతి జాగరణాలు నిరతి నీరుల్లి వెల్లుల్లి పరిహరించి భుజించి శ్రద్ధాన్న భోజన పంచి చొరక అన్నాడు. భవ్య నదులందు మునిగి భవాని కెరగి స్నాన సంచల నెరవేర్చి దానమొసగి విప్రవరులకు సంతృప్తి విందునర్చి విందునొసగ జన్మరాహిత్యమనకూడు జనకరాజా. కార్తీక మాసంలో చేయవలసిన విధులు అనేకం, పుణ్యకార్యాలు. భక్తితో ఆవుకు ఎద్దుకు పెళ్లి చేయవచ్చు. మనకు వేప చెట్టు, రాగి చెట్లకు పెళ్లిళ్ళు చేస్తుంటారు. ఎవరి జీవితాల్లో భార్యాభర్తలకు పొంతన సరిగా లేక ఎడబాటు సంభవిస్తుందేమో అన్న భయం ఉంటే ఆ దోషం పోయేదానికి ముందు వారి చేత ఈ పని చేయించేవారు. గోవృషభాలకు ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు పెళ్లి చేసేవారు. అది ఒక పుణ్యం. ఆమలక ఫలాల అర్తిదానంబిచ్చి, మా అమ్మవారి చెట్టు 20,000 కాస్తుంది. ప్రతి ఏడు దానం చేస్తూనే ఉన్నాను. మా భక్తుల వరకు 100 వరకు వస్తారు. ఉసిరికాయలు ఇస్తామంటే బంధువర్గంలో వస్తుంది. మరి
ఈ నెలలో ఆమలక ఫలాలు అంటే ముస్లికలు దానం చేయాలి. హరిహరాదులనెమ్మి అర్చజేసి మహావిష్ణువును శివుణ్ణి పూజించాలి. పౌర్ణమాశ్చలం పూర్ణమవు ఉపవాసనియతి. పౌర్ణిమ వచ్చిందంటే సంపూర్ణంగా ఉపవాసం. ఏదో నేను గుగ్గుళ్ళు తిన్నాను, నేను బజ్జీలు తిన్నాను, శివరాత్రి తింటాను అంటే కుదరదు. కఠినోపవాసం ఉండాలి. ఉపవాస నియతిన్ జాగరణాల నెడిపి నిరతి. జాగరణ చేయాలి. నీళ్ళుల్లి వెల్లుల్లి పరిహరించి భుజించి. నీరుల్లి తెల్లబాయ్, వెల్లుల్లి, ఎర్రగడ్డ తెల్లగడ్డ అంటారు. వీటిని భుజించరాదు. పరిహరించి భుజించి అది తెలుసుకోవాల్సింది. మరి శ్రద్ధాన్న భోజన పంక్తితొరక. శ్రాద్ధాన్నము తద్దిన భోజన పంక్తికి వెళ్ళకూడదు. ఇకపోతే భవ్య నదులందు మునిగి తెల్లగాయ ఎర్రగడ తినకూడదు. ఇవి ముఖ్య నియమాలు. అంటే అది మానవునికి కామోద్రేకం కలిగిస్తాయి కనుక. భవ్య నదులందు మునిగి భవానీ కెరగి. భవ్యమైనటువంటి నదులలో స్నానం చేయాలి. ఈరోజు నది, రేపో నది, ఇట్లా కూడా స్నానం చేయొచ్చు. ఖచ్చితంగా ఒక చోటనే కాదు. స్నాన సంధ్యలు నెరవేర్చి దానము సగి. స్నానం, సంధ్య, అర్ఘ్యం ఇవెల్లా చేసి ఇసుక తిన్న మీద బ్రాహ్మణులకు కానీ బీదవారికి కానీ దానాలు చేయాలి. విప్రవరులకు సంతృప్తి విందునసగా. కార్తీక మాసంలో పట్టుమని 10 మంది బ్రాహ్మణులు పిలుచుకొని భోజనం పెట్టినట్టయితే వెళ్ళ చేస్తూ, నది స్నానం చేస్తూ, స్నాన సంధ్యలు నెరవేరుస్తూ, దానాలు చేస్తూ బ్రాహ్మణులకు విందు భోజనం పెడితే జన్మరాహిత్యమనగూడు జనకరాజ. నీరుల్లి వెల్లుల్లి ప్రవహించాలి. శ్రాద్ధాన్న జోలికి పోకూడదు. ఇవెల్లా పాటిస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదు. శాశ్వత పుణ్యలోకాలు లభిస్తాయ్యా అని ఓ కథ చెప్తున్నాడు. మున్ను సరస్వతీ నదికి పూర్వతటాన శివాలయంబు. విచ్ఛిన్న కళావిలాసమున జీర్ణ పరిస్థితి నొంద చూచి. సంపన్న తపోధనుండు ఘనమాన్యుడు తన ప్రాప్యమటంతును శుద్ధి చేసి శోభోన్నతి కూర్చి లింగమునకు ఊడిక మాదర లీల సల్పుచున్. పూర్వం సరస్వతీ నదీ తీరంలో నదికి గట్టున ఒక శివాలయం ఎవరో నిర్మించినారు. దాదాపు అది పాడుబడ వచ్చింది. అక్కడికి ఎవరు పోయేవారు లేదు, అభిషేకాలు చేసేవారు, ముక్కునేవారు లేరు. అది ఒక మహర్షి చూశాడు. అబ్బా, కళావిలాసాలు విచ్ఛిన్నమైపోయినాయి, ఎక్కడి గోడలు అక్కడ పడిపోతాయా అన్నట్టున్నాయి. చూచి తపోధనుడు, సంపన్న తపోధను, మరి బీదవాడు కాదు,
10 మందికి భోజనం పెట్టి శిష్యులకు విద్య నేర్పగలిగిన సంపద గలవాడు, ఘనమాన్యుడు, గౌరవనీయుడు. అబ్బా, తన ప్రాప్త్యమటంచును శుద్ధి చేసి, అబ్బా నాకు ఎంత ప్రాప్తం అబ్బింది, నా కొరకు ఈ దేవాలయం ఉంది అని చిన్న చిన్న రిపేర్లు చేయించి దాన్ని అలికించి ముగ్గులు తీర్చి శోభోన్నతి గూర్చి పూర్వ వైభవాన్ని తెప్పించి లింగమునకు ఊడిగా మాతరలీల సల్పుతుంది. లింగానికి ప్రతిలోతు లేయడం, కసులు కొట్టడం, అలకడమో పోతే సేవ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ స్నానం చేయడం, పూలు తెచ్చి పెట్టడం, పూజించడం, ఇవెల్లా నైవేద్యం పెట్టడం ఆ మహర్షి చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటే తైలము పోసి నిత్యము ద్వారము దీప విచిత్రకాంతులను మాలలుగా, అదే జ్వాలా తోరణం అంటారు. సంపన్నుడు కాబట్టి నూనె పోసి ద్వారానికి ఒక తేజస్సు వచ్చేట్టుగా, విచిత్ర కాంతులు వచ్చేట్టుగా, ఆ దీపాలే మాలలుగా ఇట్లా మహేశ్వరుని మంటప సీమను అలంకరించుతుంది. చుట్టూ ఉత్తరభాగంలో ద్వారదేశంలో చక్కగా దీపారాధన చేసి అలంకారం చేస్తూ కాల విధానువర్తి అయ్యి ఏకాదశి ఏం చేయాలి, ద్వాదశి ఏం చేయాలి, పౌర్ణమి ఏం చేయాలి, కార్తీక మాస కథానురక్తితో పూజలు అన్నీ అయిపోయినాక కార్తీక మాస కథలు మీద ఆయనకు ఎక్కువ ప్రీతి. రాలుకరంగ కంఠమున రాగము తీసి పఠించుతుండగా, నిజంగా ఈ కార్తీక మహిమ అనేది 1986లో రాశాను. అది 16, ఇది 24 కలిసి చెప్పండి 40 ఏళ్ళు అయ్యి. కానీ అప్పుడప్పుడు ఏదో 2-3 చోట్ల పఠించానే కానీ లేదు. ఈసారి నిత్యపారాయణంగా 30 రోజులు పెట్టుకున్నాను యూట్యూబ్లో. మరి రాగయుక్తంగా అప్పుడు నిజంగా నేను రికార్డ్ చేశాను, మీకు తెలియదు కొందరికి. మాకు దాంట్లో ప్రత్యేకంగా 100 పద్యాలు అంబరీషోపాఖ్యానం మహా ఇష్టం. అప్పుడు చక్కగా గొంతు నాకు సహకరించేది. పాడిన రాగము, ఆలాపించిన రాగము ఆలాపించకుండా రకరకాలైన రాగాలు, 10 రాగాలు అద్భుతంగా పాడినాను. అలాగనే ఆ మహర్షికి చక్కని కంఠనాదం ఉంది, సంగీత ప్రియుడు. రాళ్ళు సైతము కరిగేట్టుగా రాగం తీసి కార్తీక మాసం మహిమ పఠిస్తూ ఉన్నాడు. సాంస్క్రిట్ అనుకోవచ్చు, లేకుండా దేశ భాషలు అనుకో, మనం తెలుగులో రాశాం కదా. ఒక్కనాటి రేయి ఏం జరిగింది, బక్క చిక్కిన ఎల్క, అది పుష్టిగా లేదు, ఆహారం దొరక్క బక్క చిక్కిపోయింది. భుక్తి కొరకు నచట పొంచియుండి, ఏమన్నా నైవేద్యం పెడతారేమో తినొచ్చు అని ఆయన పూజలు చేసుకుంటూ అర్చన చేసుకుంటూ కూర్చుంటే ఇది కూడా నక్కి ఉంది. రాత్రి పూజలు చేసి 10 గంటల పండుకుంటారు. అలా నక్కి ఉండి ఆల నేతి ఒత్తి ఆరిపోవంగని, ఆవుల నేతితో చేసినటువంటి బొత్తి అది ఆరిపోయింది. మనకు తెలియదు కానీ వాటికి భక్షించేదానికి ఇంకా కొంత బొత్తిలో
నెయ్యి ఉంటుంది. దాని కొరకు చూచి ఆరిపోవంగని ఆ ఒత్తి తీసుకుపోయి తింటుంది పీల్చుకొని. వచ్చి నోటబట్టి పరుగు తీయా వచ్చింది, నోట పట్టుకుంది, వద్దు ఉంది. ప్రక్కనున్న దీపశిఖ, ప్రక్కననున్న దీపశిఖ పోతూ ఉంటే అనేకం ఉన్నాయి దీపాలు, ఒకటి ఆరిపోయింది. అది తీసుకొని ఒత్తి తీసుకొని పోతుంటే పక్కనే ఉన్న ఒక దీపం, దాని శిఖ దీనికి తగిలింది, ఈ ఒత్తికి. అది భగ్గున ఒత్తిని అంటి మండగా ఈ ఒత్తి కూడా అంటుంది. మనం ఆరిపోయిన ఒత్తులను కూడా వేసి మంటిస్తుంటారు. అలాగా తీసుకుపోతుంటే వేరే దానికి తగులుకొని వ్యక్తి నెయ్యంగా ఉంది కాబట్టి ఒత్తిలో దగ్గున మంటగా ఠక్కున వీడి, లేకుంటే దాని మూతి కాలుతుంది. ఎలక దాన్ని ఇచ్చిపెట్టి మూషికము దావల నిల్చుతూ చూచునంతలో దూరం వచ్చి కాలుతుంది. మండుతూ ఉంటే ఒకటి రెండా పెద్ద ఎక్కువ వింతగా చూచునంతలో అక్కజముంద మానవ మహాద్భుత రూపమునంది చూస్తూ ఉంటే దానికి ఎరక రూపం పోయి మానవ రూపం వచ్చింది. మానసంబు ఉక్కిరి బిక్కిరై, ఇంత చిన్న బక్క చిక్కిన ఎలుక బాగా మనిషి అయినాడు. అది ఉక్కిరి బిక్కిరి పొడుము ఊహలదేలుచు మోదమందుతుంది. అనేక మానవ ఆలోచనలు వస్తున్నాయి. ఆనందపడుతూ అతటను నట్టి మౌనికి అంజలించి మౌన మనుష్య రూపం వచ్చింది. మునికి నమస్కారం చేసి మూషికాకృతి పోయి అమోఘలీల ఎలుక ఆకారం పోయి మానవత్వము పొందిన మర్మమేమో, నేను ఎలుకను, నేనెందుకు ఇలా మానవుణ్ణిగా మారిపోయినాను తెలియబేడిన ముని యోగ దృష్టి దరగి అరసి. నా జన్మ వృత్తాంతం చెప్పబోయా అంటే మహర్షి యోగంలో, ధ్యానంలో, జ్ఞానంలో తెలుసుకొని చెప్తున్నాడు. ఒయ్యి తొలి జన్మంబున బాహ్లికాహ్వయమునం ధూర్తుండవై వేదములు చులకంజేయుచు విప్రవంశమునకున్ శోకంబు కల్పించి నీచులతోడను సహవాసము సలిపి సంక్షోభింప కన్యాత్మమున్ బలిగొంచున్ వర కన్యకామం కన్యకామణులతో వ్యాపారము చేయుచు. నాయనా, బాహ్లికులుని రాజులు పరిపాలించారు. పూర్వజన్మంలో బాహ్లిక వంశంలో రాజువై పుట్టి ధూర్తుడవై అన్ని దుర్మార్గ పనులు అలవడగా వేదాలను చులకన చేస్తూ బ్రాహ్మలను బాధిస్తూ నీచులతో సహవాసం సలుపుతూ కన్యలలో వాడిని చూస్తే భయపడిపోయేది. కంటబడిన కన్యలలో చెరుస్తూ బలిగొంచు కన్యకామణులను కొందరిని లోబర్చుకొని, బ్రోకర్ అంటారే, వ్యభిచార వృత్తిలో దింపి అలా సంపాదించుకుంటూ వచ్చాడు. అది ఒక వ్యాపారం. ఇప్పుడు జరుగుతున్నాయి. కూడబెట్టిన ధనమును కొడువకుండా మళ్ళీ అలా వ్యభిచారులు అందించి వాళ్ళతో సంపాదించిన ధనాన్ని తినకుండా, బీద సాధలకు ఇంత పెట్టకుండా, మరి ఆ పాప ప్రక్షాళన కన్నా బీదలకు సాధనకు కొంత చేయాలి. అదిలే పరులకు అనకుండా భూమిలో పాతి పెట్టి ఇతరులు చూడకుండా. అప్పుడు బీరువాలు లేవు. భూమిలో గుంత తీసేది పాతి పెట్టి ఆ చెట్టో గుట్టో గుర్తు పెట్టుకునేది.
మిత్తిపాలయి ఈ జన్మనెత్తినావు. అది అంత ఆఖరికి మృత్యువు తిని నువ్వు అనుభవించరా, ఇతరులు అనుభవించలేట్టు చేశావు. బీదసాదులకు దానం చేసినావా? ఈ జన్మ నిత్యపయ. భవ్య కార్తీక మాస ప్రభావ శక్తి. కార్తీక మాసం యొక్క శక్తి తెలియకుండాను చేసినది పశుకృతి. నీకు తెలియదు, ఒత్తిని తెచ్చావు, వేరే ఒత్తి కంటే చేసావు. ఈ దీప ప్రజ్వలన కారణమైనావు కాబట్టి ఆ సుకృతి మానవాకృతి దాల్చిన మహితమూర్తి. ఇప్పుడు మానవ అవతారం పొందావు. కార్తీక దీప మహిమయ్య ఇది. త్యాగ మార్గాన సాగని సగనంతే. ఇటువంటివి ఎన్ని చెప్పండి. దీపదాన మహిమలు ఉన్నాయే, దీప ప్రజ్వలన మహిమలు. అందుకే కార్తీక దీపాల కార్తీక దీపోత్సవాలు సాగనంపాడు. కార్తీక వ్రత కల్ప సత్కర్తల నాకన్నించి దీపోజ్వల స్ఫూర్తిన్ముషిక జన్మ వైదొలగా తత్పుణ్య ప్రభావంబునన్మూర్తిన్నిన్న విజుండు తా చనియే సమ్మోదంబు తల్కొత్త తద్వార్తల్లోకహితంబులై వరరచున్ వ్యాపించ ఈనాటికి. కార్తీక వ్రత మహిమనతో కథలను విని కొందరు. ఒక ఎలుక ముక్తి పొందింది. దీపను ప్రజ్వలింపజేసి ఒక ఎలుక ముక్తి పొంది. మూషిక జన్మలు వైదొలగగా పూర్వ బ్రాహ్మణ జన్మ వచ్చి వారి దేశాలకు వెళ్ళిపోయారయ్యా. అదే కథలు లోకంలో వ్యాపించాయి, ఈనాటికి ప్రచారం పొందాయి. ఇక్కడికి 14వ రోజు కథ, చతుర్దశి కథ ముగిసింది. అంటే ఈరోజు త్రయోదశి చతుర్దశి రెండు ఉన్నాయి కాబట్టి, త్రయోదశిది ఈరోజు ప్రసారం చేశాం కాబట్టి రేపు చతుర్దశి పౌర్ణమిది రెండు చేస్తామని అనుకున్నా. ఇంకా 15 చూడండి. మధుర భక్తిని కార్తీక మాసమంతా త్యాగబుద్ధిని తాంబూలదానమిడిన వంజయ్యును తత్పుణ్య ఫలము కథన పుత్ర సంతతి బడసి సమోదమందు. భక్తిభావంతో కార్తీక మాసమంతా తాంబూల దానం, ఇన్ని ఆకులు, ఒక్కలు, కర్పూరము, సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు, పాన్బిల్లాగా తయారు చేసి దానమిడిన. కార్తీక మాసం వల్ల తాంబూల దానం చేస్తే చూడండి, సాలగ్రామ దానం దగ్గర నుంచి మరి తాంబూల దానానికి వంజయ్యును. గొడ్రాలు మొదట చేయవలసిన పని అది, తాంబూల దానం. తత్పుణ్య ఫలము కథనా. తాంబూల దాన మహిమతో పుత్రతంతటి వడసి సమోదముందు. కొడుకులను కంటుందయ్యా వంశ అని చెప్పి ఈ మాసంబున ఆలయంబులను దర్శింపను. ఈ నెలలో శివాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, అమ్మవారి ఆలయాలు కానీ దర్శించినట్టయితే ధ్వజస్తంభములు, ప్రతి చోట ధ్వజాలు, ధ్వజస్తంభం, హేమోద్దీప మరీచి వీచికలతో బంగారు లాంటి దీపకాంతులతో, మరీచి అంటే కాంతి,
ధ్వజస్తంభములపైన పెట్టినటువంటి దీపాలు బంగారు కాంతులతో, శీలావిలాసాలతో అందరికీ ఆనందం కలిగించి ఒక ఆటలాగా విలాసంగా మండుతూ ఉంటాయి. కార్తీక మాసంలో గాలి వీచదు. అది ధ్వజస్తంభం పైన పూర్వం వీధి లైట్లు ఉన్నట్టు ఇట్లా చుట్టూ సోమోదార తుషారహారములతో మంచు పడుతూనే ఉంటుంది. చంద్రుడు ఉదారమైన తుషారహారములతో మంచు బిందువులు కురిపిస్తూ ఉంటాడు. శోభిల్లుతున్న ఆరిపోకుండా తుంపరులు పడుతున్నా అలాగనే వెలుగుతుంటాయి. పౌర్ణిమన్ సామోదార సామ ఉదార విశిష్ట భక్తజన నేత్రానందమై ఒప్పెడి. సౌమ్యులైనటువంటి వారు, ఉదారులైనటువంటి వారు, విశిష్టమైన ఆచారపరులు, అటువంటి భక్తుల కల్లా ఆ దీపాలు చూస్తూనే నేత్రానందం కలుగుతుంది. అట్టి ధ్వజవేది మంటపంతరమున ధ్వజానికి ముందు కూడా ఒకటి పెడతారు బలిపీఠంగాక. అక్కడ చేసినా సరే బియ్యముంబోసి లేకుంటే నిత్యం వేసుకొని పైన ఓంకార బీజముంచి సాధ్యం కానప్పుడు ధ్వజస్తంభం ముందు ఉన్నటువంటి అక్కడ బలిపీఠమో పాదుకలో ఉంటాయి. లేదు అక్కడ అరుగులాగా ఉంటే ఓంకార బీజం రాసి, అది ఓంకారం పెడతాం రాని నాయన చెప్పింది. దివ్య వెలిగించి ఆకాశదిప్పి నింప, మరి అక్కడికి పైకెచ్చి నిత్యం వేసుకొని అక్కడ ఓంకారం రాసి ఆకాశ దీపాన్ని పెట్టినట్టయితే ఈలనే స్వర్గంబు కరతలామలకమవును. ఇహలోకంలోనే నీకు స్వర్గ సుఖాలు అబ్బుతాయ్యా, అక్కడికి పోవాల్సిన పని లేదు. కార్తీకంబున నిత్యం ఆకాశ దీపకృతి సల్పెడి బారల గెలిసేయ. నిత్యము కొందరు పూర్వం భక్తులు ఆకాశ దీపం దినం పెట్టేవారు. పౌర్ణిమ రోజు ఒక్కరోజే కాదు, అది చేస్తే వారల గేలిసేయ. బాగా పెద్ద భక్తి. దినం పోయి ధ్వజస్తంభం మీద ఎక్కి పడిస్తాడో లేదో, లేకపోతే దాన్ని అంటే పడతాడు మోటం మొత్తాది. వాడు దినం ఎక్కి బియ్యం పోసి దాని మీద ప్రొందబెట్టి అంటించి వస్తున్నారా అని గేలి చేస్తే, ఎలుక జన్మాన ఇంటింట కలుగు ద్రవ్వి. వాడు ఎలకై పుట్టి ఇంటింట, ఒక ఇల్లు కాదు, ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి కలుగు పెట్టింటాయి. మా మంటపం నుంచి దేవాలయం బయటి నుంచే తోటలోకి పెట్టినాయి, తోటలో నుంచి అవతల ఇంటికి పెట్టినాయి. కలుగు ద్రవ్వి ఎంగిలన్నంబు కుడుచుచు ఏడ్బవలయు. దీపారాధన చేసే వారిని ఎవరైతే గేలి చేస్తున్నారో మహాత్మును, వాడు ఎలగయ్యి పుట్టి ఇంటింట కన్నాలు పెట్టుకుంటూ మరి ఎంగిలి అన్నాలు తినుకుంటూ జీవితాంతా ఏడ్చవలసి ఉంటుందయ్యా. ఇది మనకు ఇక కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఇంకా రాబోతుంది. అది కూడా మనం ఇది 15వ కథ. మహర్షులు అంగీరసుల వారు దీపస్తంభ కొత్తది. ఇప్పుడు అహోబల నరసింహస్వామికి పీఠంగా దిలించాలంటే ప్రతి ఏడు పచ్చివి చేయించాల్సిందే, బరువు ఉన్నది పీఠం.
అలాగనే కొత్త స్తంభం తెచ్చి, చెక్క స్తంభాలు ఎప్పుడు, రాతి స్తంభాలు కూడా అతి తక్కువ, చెక్క స్తంభాలే. దానికి ఇత్తడి తొడుగు జయించేవాళ్ళు దాతరు, కార్తీక మాసంలో ప్రతిష్ఠించేవారు. అలా ధ్వజస్తంభాలు పాపం కొత్త స్తంభం తెచ్చి నిలుపుతే, దీపం పెట్టి కార్తీక కథలు వినిపించే వాళ్ళకే కార్తీక కథలు విని ఎక్కడో అనామకమైన గుట్ట మీద, కొండ గుట్ట మీద, ఒక మిట్ట మీద చెట్టై పుట్టినటువంటి ఆ వానికి మరి అంగీరసుడు దాన్ని కొట్టుకరావడం, ధ్వజస్తంభంగా నిలిపిన పుణ్య విశేషంతో దానికి దేవతా జన్మ వస్తుంది. శాపవచనంలో ఉన్నాడు. అది అద్భుతమైన కథ. మళ్ళీ చూసుకుందాం. ఈ రోజుకు 15 దినముల యొక్క, రేపు చతుర్దశి మిగులు అనుకోండి, పౌర్ణిమ అనుకోండి, 2 కథలు మీకు ఈరోజు ప్రసారం చేస్తున్నాను. తెల్లవారి కన్నా పెడతాం. ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు.